నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలతో గడిపిన ప్రజలు, ఆలయాలు కిటకిట. తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రశాంతం. నూతన సంవత్సరంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి, ప్రజలకు దేవదేవుని ఆశీస్సులు కలగాలి. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తాం, పేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్. జిల్లాలో ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలి, ఉభయ రాష్ట్రాల ఎన్నికల అధికారి బన్వర్లాల్. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. చిత్తూరులోని కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులు క్యూలు కట్టారు. కొత్త సంవత్సరం రోజున గణనాథుని దర్శించుకుంటే ఆ ఏడాది అంతా స్వామి అనుగ్రహం ఉంటుందన్న నమ్మకం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి ఆలయాన్ని పూల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని క్యూలైన్లలో భక్తుల రద్దీ నెలకొంది. అలాగే తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో భక్తులు క్యూలు కట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారి ఆలయంలో ఉదయాన్నే జరిగే సేవలన్నీ ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సర్వదర్శనాన్ని అనుమతించారు. శివనామ స్మరణలతో కపిలేశ్వరాలయం మారుమ్రోగింది. అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీవారి పాదాల మండపం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. తిరుపతి వాసులే కాక తిరుమలకు కాలినడకను వెళ్లే భక్తులు పాదాల మండపంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గోవిందనామ స్మరణలతో అలిపిరి శ్రీవారి పాదాల మండపం మారుమ్రోగింది. తిరుమలేశుని సన్నిధిలో 2016 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భక్తులు సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా రాత్రి 12 గంటలు దాటగానే ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పరస్పరం బిగ్గరగా భక్తులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువతి యువకులు కేకలు కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతమంతా భక్తుల సంబరాలతో కళకళలాడింది. లడ్డూ ప్రసాదాలతో పాటు వారి వెంట తీసుకొచ్చిన మిఠాయిలను తోటి భక్తులకు అందజేసి పరస్పరం అభినందనలతో సరదాగా గడిపారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు జరగాలని గోవిందా గోవిందా అంటూ ఆ దేవదేవుణ్ణి స్మరించుకున్నారు. సంవత్సర శుభాకాంక్షలు అండి. మేము మొత్తం ఒక 25 పీపుల్ దాకా వచ్చాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి నుంచి. ప్రతిసారి ఇంట్లో జరుపుకోవడం కానీ లేదంటే దాని ట్రిప్కి వెళ్ళడం కానీ అలా చేస్తుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడికి అంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఏదవుతే అదే వచ్చేసాము. ఇవాళ 3 times దర్శనం అయిందండి. నిజరూప దర్శనం జరిగింది ఇవాళ. మెయిన్గా లోపల ఫ్రూట్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ ఉన్న రకరకాల ఫ్లవర్స్ తోటి చాలా చాలా బాగా చేశారు. ఏర్పాట్లు కూడా ఎక్కడ ఏ తక్కువ చేయలేదు టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళకి చాలా అండ్ మెయిన్గా విఐపి బ్రేక్ విఐపి అనేవి ఏది లేదండి. కామన్ పీపుల్కి చాలా చాలా అనుకూలంగా ఉంది. అది చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము ఇక్కడ తిరుపతిలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం. టోటల్ ఫ్యామిలీతో వచ్చాము. టీటీడీ వాళ్ళు చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కొత్తగా వచ్చిన చైర్మన్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. లాగా దర్శనం ఇచ్చినారు కాబట్టి చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం, భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము యాక్చువల్గా టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కామన్ పీపుల్కి ప్రతి ఒక్కరికి విఐపి అని చూడకుండా అలా కాకుండా ప్రతి ఒక్కరికి దర్శనం కానీ ఫెసిలిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. లోపల డెకరేషను దర్శనము మాకు ఆ దేవుడి సన్నిధిలో చాలా బాగా జరుపుకుంటామని చాలా ఆనందంగా ఉన్నాము. మీ అందరికీ ఇక్కడున్న ప్రజలకు అందరికీ హ్యాపీ. నూతన సంవత్సరంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షించారు.
నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని నగరంలోని పలువురు ప్రముఖులు టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. చదలవాడ కృష్ణమూర్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో దినకర్, నరసింహ యాదవ్, కేశవల్ నాయుడు, కుమారమ్మ, సుధాకర్, మధుసూదన్ నాయుడు, ఆర్సీ మునికృష్ణతో పాటు అనేక మంది ఉన్నారు. 2016 సంవత్సరం అందరికీ మేలు చేయాలని కలియుగ దైవాన్ని ప్రార్థించినట్లు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రంను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నా జీవితంలో నేను భగవంతుడి దగ్గరికి నీళ్లు తీసుకుపోయే విషయంలో కానీ, కింద నుంచి ప్రాణదానాన్ని పెట్టే విషయంలో కానీ, తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విషయంలో కానీ, ధర్మక్షేత్రంలో ధర్మాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో భగవంతుడిని నమ్ముకుని ప్రతినిత్యం చేసే కార్యక్రమంలో భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి నాకు ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం ప్రజలందరి ద్వారా మంచి అవకాశాన్ని ఈ జీవితానికి భగవంతుడు ప్రసాదించాడు. ఒక సామాన్య భక్తుడిగా పనిచేసేటటువంటి ఆలోచనతో ప్రతినిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని సామాన్య భక్తుల మధ్యలో నుంచి చూసేటటువంటి భాగ్యాన్ని నాకు భగవంతుడు కల్పించాడు. నేను ఒక్కటే ఈ సందర్భంగా తిరుపతి వాసులందరికీ, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తకోటికి ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి ఒకే ఒక మాట, మనం ఉన్నటువంటి ప్రదేశం ధర్మక్షేత్రం, కలియుగ వైకుంఠానికి హెడ్ క్వార్టర్స్, రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. రెవెన్యూ శాఖను బలోపేతం చేసి అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా తెలిపారు. చిత్తూరు సచివాలయంలో జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా కృష్ణతేజ సిటీ ఛానల్తో మాట్లాడుతూ ప్రజలందరికీ ఈ సంవత్సరం శుభం జరగాలని, దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని అభిలషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తామన్నారు. అలాగే రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తూ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. అర్హులైన పేదలందరికీ జనవరి 2వ తేదీలోపు రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసిన వారు కుటుంబ సభ్యుల ఫోటోలను అందజేయాలని ప్రజలకు సూచించారు. 2016 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి ప్రాస్పరిటీ, సుఖ సంతోషాలు అన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేమందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మంచి సేవలు అందించాలి. ప్రజలకు ఎలాంటి రిమార్కులు లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండాలి. తర్వాత పౌర సరఫరాల శాఖల నుంచి బయోమెట్రిక్ ఫెయిల్యూర్లు ఎక్కడా ఉండకూడదు అనే ఉద్దేశానికి మేము ప్రయత్నిస్తున్నాము. ప్రజలకు చేరువుగా ఉండాలి 2 డిపార్ట్మెంట్లు, అంటే అట్లీస్ట్ నేను చూసుకున్న 2 డిపార్ట్మెంట్లు, రెవెన్యూ మరియు సివిల్. అప్పటికి మెయిన్ ఇవి 2 చేస్తే ప్రజలకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది ఖాతాలు క్లియర్గా ఉండాలి, ఎక్కువ మందికి రేషన్ అందియాలన్నమాట. అది మా టార్గెట్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ఆశిస్తూ ప్రవేశపెట్టిన పంట సంజీవిని పథకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా టీడీపీ శ్రేణులు కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ గౌనవాణి శ్రీనివాసులు మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని చెరువుల్లో వర్షపు నీరు చేరి నిండుకున్నాయని, దీన్ని పొదుపుగా వినియోగిస్తూ తుంపర సేద్య విధానంను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన పంట సంజీవిని పథకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా నీటి వాడకం తక్కువగా ఉండే పంటలు సాగు చేసేలా చైతన్యం తీసుకొచ్చేలా టీడీపీ శ్రేణులు అవగాహన కల్పించాలని సూచించారు. ఎంత వర్షం వచ్చినా కూడా ఆ పిట్టు నిండిపోయి అక్కడ ఉండేటువంటి బోర్లు రీఛార్జ్ అయ్యే విధంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతులకి సంబంధించి ఆ యొక్క స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఏమంటారంటే మొబైల్ వెహికల్స్ పెడుతున్నారు. మొబైల్ వెహికల్స్ పెట్టి మొబైల్ దాంట్లో గన్స్ పెట్టి, గన్స్ అంటే ఏమంటే స్ప్రింక్లర్ స్ప్రే చేసేటి గన్స్ అంటారు. కానీ మొబైల్ వెహికల్స్ పెట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ పార్ట్ లో పలమనేరు నియోజకవర్గంలో వర్షము తక్కువగా పడింది కాబట్టి వేరుశనగ పంట ఎండిపోతుంది. అంటే శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్ దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరుని నూతన సంవత్సరాది రోజున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఆలయంకు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయనను వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. కాగా తిరుపతి ఎంపీ వరప్రసాద్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. వీరికి పాలక మండలి మరియు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జడ్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గీరవాడి చంద్రప్రకాష్ సమక్షంలో వేడుకలను జరుపుకున్నారు. సమావేశ మందిరంలో కేక్ను కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉద్యోగులు కార్యకర్తలు ఉత్సాహంగా గడిపారు. అనంతరం పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ నాయకులు పూలమాలతో ఆమెను సత్కరించారు. పంచాయతీరాజ్ అసోసియేషన్ ముద్రించిన క్యాలెండర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లె జడ్పీటీసీ వెంకటేశ్వర చౌదరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నాయకులు మనోహర్ నాయుడు, తహసీల్దార్ సుశీలమ్మ పూలమాలతో శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యువరాజు, జిల్లా అధ్యక్షులు కనకరాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అయింది. 2016 నూతన సంవత్సరంను పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తొలి ప్రాధాన్యతగా వీఐపీలకు టీటీడీ దర్శనం కల్పించింది. అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించారు. గత ఏడాది చేసిన తప్పులను మన్నించి ఈ నూతన సంవత్సరంలో తమ జీవితాల్లో సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించమని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు వేడుకున్నారు. శుక్రవారం కావడంతో శ్రీవారికి అభిషేక సేవానంతరం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన వీఐపీ బ్రేక్లో కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్లాల్, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, వరప్రసాద్, నేతి విద్యాసాగర్, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబాలాల్ గౌడ్, సినీ గాయకుడు వెదల్ శ్రీనివాస్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎదురుపడ్డ భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2016వ సంవత్సరం చక్కగా పంటలు పండాలని, ప్రజలందరికీ సంతోషం ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి పనికి స్వామి ఆశీస్సులు తోడై విజయం చేకూరాలని, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కానుందని రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అవతరణ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతోటి ఎక్కువ నిధులు కూడా తీసుకొస్తున్నాడు. అన్ని ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. ఇవాళ మన నూతన సంవత్సరంగా మన తెలుగు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా భగవంతుని ప్రార్థించాం. చక్కగా ఈ సంవత్సరం పంటలు పండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి భగవంతుడు. కాగా నూతన సంవత్సర ప్రారంభంలో స్వామివారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి నుండి క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్న భక్తులను ప్రకటించిన సమయానికంటే 2 గంటల ముందుగానే దర్శనానికి అనుమతించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు కూడా సంతృప్తికర స్వామి దర్శనం పొందేలా టీటీడీ సిబ్బంది పనిచేసిందని, గతంతో పోలిస్తే భక్తుల రద్దీ తక్కువగా ఉందని, క్యూ లైన్లలోకి ప్రవేశించిన భక్తులు 5 గంటల్లోపే దర్శనం ముగించుకున్నారని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంతకుముందు మనం అనుకున్న విధంగానే ఈరోజు 7 గంటల్లోగా సర్వదర్శనం ప్రారంభిద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారము టీటీడీ సిబ్బంది చక్కగా పనిచేయటం వలన ఈరోజు
ఉదయం 5:30కి సర్వదర్శనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో కూడా ఒక ప్రణాళికతో, అంకిత భావంతో, టెక్నాలజీని ఉపయోగించి భక్తులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి ఎలాంటి అపోహలకు పోకుండా తిరుమలకు తరలివచ్చిన భక్తులు శ్రీవారి దర్శన భాగ్యం పొందారని తెలిపారు. గత ఏడాదిలో టీటీడీ యాజమాన్యం వల్ల జరిగిన పొరపాట్లను సరిచేసుకుని అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మరింత మెరుగైన సేవలను టీటీడీ అందించిందని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, అదేవిధంగా రాష్ట్రము, దేశము అన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కాంక్షిస్తూ ఆ స్వామివారికి అదే ప్రార్థనలు నిరంతరం చేస్తూ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓం నమో వెంకటేశాయ. జిల్లా ప్రజలు రహదారుల నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ప్రతాప్ కోరారు. చిత్తూరులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన సిటీ కృష్ణతేజ ఛానల్తో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ ఏడాది కృషి చేస్తామన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటిస్తూ అనగా హెల్మెట్, 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, 4 వీలర్ కార్లు కానీ అలాంటి వాహనాలు నా వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించడం, మరియు మద్యం మత్తులో కానీ వాహనాలు నడపకుండా ఉండటం, అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా ఉండటం చేయాలని డ్రైవ్ చేస్తూ మీరందరూ కూడా క్షేమంగా రోడ్డు మీద ఏ విధమైన ప్రమాదాలకు లోను కాకూడదని నేను ఆశిస్తున్నాను. అందరూ రోడ్ సేఫ్టీని పాటిస్తూ క్షేమంగా నూతన సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో నూతన సంవత్సరం సందర్భంగా 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఆంగ్ల సంవత్సరం సందర్భంగా గురువారం రాత్రి నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. యువత బైక్ రైడ్స్ బెంబేలెంతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. బ్రీత్ అనలైజర్ తో డ్రైవర్లను చెక్ చేశారు. మొత్తంగా 15 కేసులు నమోదయ్యాయి. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా యువత ఉత్సాహంతో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. దాంట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కానీ ర్యాష్ డ్రైవింగ్ మీద తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అన్ని ప్రధాన కూడళ్లలో కానీ పోలీసులు పెట్టి విజిబుల్ పోలీసింగ్ చేస్తూ కొన్ని కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవింగ్, కొన్ని కూడళ్లలో ర్యాష్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా అక్కడక్కడ స్టాపర్స్ పెట్టి స్లోగా పోతూ వాళ్ళని అక్కడక్కడ ఆపి ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ పోయే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపుతూ ఉన్నాం. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ మీద వాళ్ళ బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసి దొరికిన వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. కొంత లాస్ట్ ఇయర్కి పోలిస్తే ఈ ఇయర్ తగ్గినట్లుగా తెలుస్తూ ఉంది. కొంత డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గినట్లుగా ఉంది. ప్రజలు దీనికి కొద్దిగా సహకరించి, పోలీసులు కానీ సహకరించి వేడుకలు జరుపుకుంటామని కొద్దిగా ఆలోచిస్తున్నాం. శ్రీకాళహస్తిలో నూతన సంవత్సర వేడుకలను అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిపాయి సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఆయా పార్టీల కార్యకర్తలు నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో ప్రజా శాంతియుత జీవనాన్ని పెంపొందించవచ్చునని రామకృష్ణ మిషన్ ప్రాంత కార్యదర్శి అనుపమానంద స్వామీజీ అన్నారు. రామకృష్ణ మిషన్ సేవా సంస్థ వ్యవస్థాపకురాలు శారదామాత 164వ జయంతి వేడుకలు తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో జరిగింది. శారదామాత జయంతి సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస సూచించిన శాంతి సద్భావనాలతో కూడిన సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని స్వామీజీ కోరారు. జయంతి సందర్భంగా కల్పతరువు పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించామని స్వామీజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం సభ్యులు ప్రసాద్, శ్రీనివాసులు, మూర్తి, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. ఇది నూతన సంవత్సర ప్రారంభమే కాకుండా ఈరోజు మాతా శారదా దేవి జన్మదినం.
తరువాత కల్పతరు దినోత్సవం అని కూడా ఆచరిస్తారు. ఎందుకంటే 1886లో శ్రీరామకృష్ణుల వారు తమ గ్రహీ భక్తులను ఆశీర్వదించారు ఈరోజు ప్రత్యేకంగా. అందుకే కల్పతరు దినంగా కూడా ఆచరిస్తారు. చాలామంది భక్తులు శారదామాత పాత్రలు కావాల్సి ఇక్కడికి వచ్చి పూజ అవన్నీ చూసి ఆమె కృప తీసుకుని వెళ్తారు. అలాంటి ఒక మంచి రోజు. భక్తులంతా రామకృష్ణుల వారినే స్వయంగా ఖాళీగా భావించి పూజ చేశారు. ఆ రోజు స్వామి ఒక తమాషాగా ఒక మాట చెప్పారు. నేను వెళ్ళే లోపల ఉండే రహస్యాన్ని బట్టబయలు చేసి, సంతలో బట్టబయలు చేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్పి వెళ్తాను అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారమే 1886 జనవరి 1వ తారీఖున స్వయంగా ఆయన తాను కల్పవృక్షంలాగా అది వచ్చినటువంటి భక్తులందరూ ఏది కోరితే అది వాళ్ళకి 32 మంది భక్తులు ఆ రోజు అందరూ గృహస్థ భక్తులు శ్రీరామకృష్ణుల వారి అనుగ్రహాన్ని. పేద ప్రజల రేషన్ కార్డులు తొలగించడానికే జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సిపిఎం నాయకులు తిరుపతి బైరాగిపట్టణ పార్క్ వద్ద కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జెండాను ఆవిష్కరించి డప్పు కొడుతూ జనగీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుండి ప్రారంభిస్తున్న జన్మభూమి కార్యక్రమాలు తెలుగు తమ్ముళ్ల కోసమేనని, ప్రజలకు వాటి వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక సార్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ దగ్గర ఆందోళనలు, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వం వాగ్దానాలు చేసింది తప్ప, ప్రభుత్వం రాతపూర్వకంగా అధికారులు రాతపూర్వకమైనటువంటి హామీలు ఇచ్చారు తప్ప ఏ పరిస్థితి, ఏ హామీ అమలు అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జనవరి 20 నుండి 30వ తారీఖు దాకా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పని. అనంతరం మరో నాయకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 2015లో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని, 2016లోనైనా పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు అందజేయాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘం నాయకురాలు లక్ష్మి, జయచంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజెప్పుకోవడం, రకరకాల పద్ధతులు, ఆనందంగా ఉండే పద్ధతులు కనపడుతుంది. అయితే ఈవేళ కనీసం కొత్త సంవత్సరం సందర్భంగా అయినా ప్రభుత్వం ఏమాత్రం ఒక కానుక లాంటిది కానీ, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో విధానాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ప్రకటించింటే బాగుంది అని మా పార్టీ అభిప్రాయపడుతుంది. ప్రభుత్వం ఆ రకంగా చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొన్న సమస్య పట్ల స్పందించాలని చెప్పి సిపిఎంగా కోరుతున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని శుక్రవారం వేకువజాము నుండి వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసి రాహుకేతు పూజలను యథాతథంగా నిర్వహించారు. కొందరు బోర్డు సభ్యులు భక్తులకు ఉచిత ప్రసాదాలను వితరణగా అందజేశారు. కొత్త సంవత్సరం ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందుతామని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కోఆపరేటివ్ బ్యాంకులో పాలకవర్గం అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డిని బ్యాంకు పాలకవర్గం సభ్యులు, బ్యాంకు సిబ్బంది కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఖాతాదారులు మెచ్చేలా బ్యాంకు ద్వారా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పులుగోరు మురళి తెలిపారు. రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకు బ్యాంకు వ్యవహారాలను సాగిస్తున్నామని, 96 సంవత్సరాల చరిత్ర గల బ్యాంకును అభివృద్ది బాటలో నడిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు మున్రామయ్య, రామ్మూర్తి రాయల్, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, బ్యాంకు ఎండీ చంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. అదేవిధంగా బ్యాంకు నెంబర్లకి, అదేవిధంగా నా బంధువులు, స్నేహితులకి, బ్యాంకు సిబ్బందికి, పాలకవర్గం అందరికి కూడా ఆ ఏడుకొండలవాడు అమ్మవారు, మన లక్ష్మీదేవి అమ్మవారు ఆశీస్సులతో వాళ్ళందరూ కుటుంబాలు ఆరోగ్యం వర్ధిల్లాలని, వాళ్ళందరూ అష్టాయుష్రాలతో బాగుండాలని, వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఈ జనవరి మనం 2015 మనకున్న కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా మర్చిపోయి 2000 నూతన సంవత్సరం మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరం మన కొత్త జీవితాలు వెలగాలని, మన కుటుంబాలు బాగా ఉండాలని
అందరి కుటుంబాలు కూడా అదేవిధంగా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కొత్త సంవత్సరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షం వ్యూహాత్మకమైన పోరాటాలు సాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరుణాకర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మమత, రాజేంద్ర, బాబు, యుగంధర్తో పాటు వైకాపా నేతలు ఉన్నారు. గత సంవత్సరంలోని వైఫల్యాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తు కార్యాచరణతో ముందుకెళ్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షమేనని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షించారు. అందరి జీవితాలలోనూ వెలుగులు నిండాలని, అందరూ ఆనందంతో విరాజిల్లాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో వినమ్రంగా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సరం ప్రారంభంలో ఎంత సంతోషంగా ఉంటామో సంవత్సరం ముగింపు వరకు అంతే సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత, ఆ పార్టీ దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ఆకాంక్షించారు. ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందంజలోనే ఉంది. కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి వీధికి కూడా తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని తదనుగుణంగా కూడా దానికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా మా పార్టీ మీద ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఈరోజు పార్టీ నాయకులు, అభిమానులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, తిరుపతి ప్రజలు వేలాది మంది వచ్చి అశేష జనం శుభాకాంక్షలు చెప్పారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 58,297 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 14, 50 రూపాయల గదులు 4, 100 రూపాయల గదులు 58 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 355 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 27 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం, గోదానం ట్రస్టులకు విరాళాలుగా ఇచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు. శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10 గంటలకు 25, 11 గంటలకు 42, 12 గంటలకు 68, 1 గంటకు 79, 2 గంటలకు 77, 3 గంటలకు 110, 4 గంటలకు 157, 5 గంటలకు 127, 6 గంటలకు 149, 7 గంటలకు 198 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,540 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,388 రూపాయలు. వెండి 1 కిలో ధర 33,370 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 35 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలతో గడిపిన ప్రజలు, ఆలయాలు కిటకిట. తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రశాంతం. నూతన సంవత్సరంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. ప్రజలకు దేవదేవుని ఆశీస్సులు కలగాలి. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తా. పేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తా. జిల్లా జాయింట్ కలెక్టర్. జిల్లాలో ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలి. ఉభయ రాష్ట్రాల ఎన్నికల అధికారి బన్వర్లాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.